భారతదేశంలో అరాచకాలు చేసి, అది రాడికల్ ఇస్లామిజము, ఖలిస్తానిజము ఇట్లాంటి ఉన్మాదపు చేష్టలు చేసి, విదేశాలకి పారిపోయి తలదాచుకుంటున్నటువంటి వాళ్ళు, లేదా అక్కడ శరణార్థులుగానో, లేదంటే గనక అక్కడ పౌరులుగానో, లేదా అక్కడ అక్రమ పౌరసత్వం పొందుతున్నటువంటి వాళ్ళ విషయంలో భారత ప్రభుత్వం మోడీ వచ్చాక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వెధవలు ఏ ఏ దేశాలకు ఆయా దేశాలతో మాట్లాడి వాళ్ళతో ఈ నేరస్తుల అప్పగింత ఒప్పందం చేసుకుంది. వాళ్ళ దేశాల్లో అరాచకాలు చేసిన వాళ్ళు మన దేశానికి వస్తే మనం పట్టించి ఇచ్చేస్తాం వాళ్ళకే. మన దేశంలో అరాచకాలు చేసి వాళ్ళ దేశాలకు వెళ్తే వాళ్ళు మనకు అప్పగించాలన్నటువంటి ఒప్పందాలు మోడీ వచ్చాక అనేకం జరిగినాయి. అంతకుముందు ఉన్నాయి, బట్ పర్టికులర్గా ఎతికి మరి ఏ దేశాలకు వెళ్తున్నారో వాళ్ళతో ఒప్పందాలు, అందులో మలేషియా కీలకమైంది. ఇప్పుడు ఆ ఒప్పందంలో భాగంగా ఇవ్వబడిన వాళ్ళ వివరాలని తాజాగా అమిత్ షా అధికారికంగా చెప్పుకొచ్చారు. జస్ప్రీత్ సింగ్ ఒకడు, అజయ్ సింగ్ మరొకడు, పవన్దీప్ సింగ్ ఇంకొకడు. ఈ ముగ్గురు కూడా బాంబిహా గ్యాంగ్ తో లింకులు ఉన్నటువంటి వాళ్ళు, అనేక క్రైమ్స్ ఇండియాలో చేసినటువంటి వాళ్ళు. వీళ్ళు సీమాంతర తీవ్రవాదానికి కీలకమైనటువంటి వాళ్ళు, నార్కో ట్రాఫికింగ్ అంటే మాదక ద్రవ్యాల రవాణాలో కీలకమైనటువంటి వాళ్ళు. వీళ్ళు లుధియానాలో గ్రెనేడ్ అటాక్స్కి కూడా పాల్పడ్డటువంటి రాక్షసులు. వీళ్ళ బ్యాచ్ అంతా అదే పని చేస్తా వీళ్ళు వెళ్ళి మలేషియాలో తలదాచుకుంటే నరేంద్ర మోడీ ఆ మలేషియాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం 2026లో ఇప్పటికీ 51 మందిని ఇట్లాంటి నేరగాళ్ళని భారతదేశానికి అప్పగించింది. తాజాగా ఈ ముగ్గురు అన్నటువంటి విషయాన్ని స్వయంగా అమిత్ షా చెప్పిన తర్వాత తెలిసింది అందరికీ కూడా.